మనకి వర్ణపటాన్ని పరిశీలించినప్పుడు ఒక కటకం ద్వారా గాని, పట్టకం ద్వారా గాని కాంతి కిరణాలు ప్రయాణం చేసినప్పుడు అవి రంగురంగుల కిరణాలు గాని విడిపోతూ ఉంటాయి. దాన్ని విక్షేపణం అంటాం. ఎట్లా వెళ్ళిపోతుంది వర్ణపటం? విబ్జియార్స్ అంటాం. ఫస్ట్ ఊదా రంగు, చివరన ఎరుపు రంగు. వాటి అనుగుణంగా మధ్యలో ఇమిడిపోయి ఉంటాయన్నమాట. అట్లాగే మనం పైన కింద ఉన్నటువంటి వర్ణపటంలో ఉన్నటువంటి రంగులు తీసుకున్నట్లయితే 2 రంగులకి రాద్దాం. వైలెట్ కి ఫోకల్ లెంగ్త్ ఈ సమీకరణం ద్వారా మనం తెలియజేస్తాం. 1/FV = μ-1 μV-1 1/R1 - 1/R2 అని చెప్తాం మనం. అట్లాగే రెడ్ కి 1/FR - μR-1 1/R1 - 1/R2. వాటి ఫోకల్ లెంగ్త్ సంబంధించిన సమీకరణం 1, 2లో చూపించాం మనం. నెక్స్ట్ ఈ 2 సమీకరణాలని తీసేసాం అనుకోండి, ఒకదానితో ఒకటి తీసేస్తే ఏమవుతుంది? ఇక్కడ మనకి ఒక సమీకరణం వస్తుంది అనమాట. FR - FV = ωF. అంటే కటకనాభ్యంతరాల్లో మార్పు డిఎఫ్ అని అంటాం. డిఎఫ్ అంటే ఏంటి? FR - FV. అంటే ఈ మార్పు మనకి అనుదైర్ఘ్య వర్ణ విభజనాన్ని ఇస్తుంది అనమాట. అంటే FRకి FVకి మధ్యలో డిస్టెన్స్ మనకి ఏమిస్తుందంటే వర్ణ విభజన దోషాన్ని కలుగజేస్తుంది అనమాట. దాన్ని అక్షానికి సమాంతరంగా వ్యాపించి ఉంటుంది కాబట్టి ఈ విధమైన వర్ణ విభజన దోషాన్ని అనుదైర్ఘ్య వర్ణ విభజన దోషం అని అంటాం. ఇక్కడ మనకి గుర్రం బొమ్మ కనిపిస్తుంది చూడండి, ఎట్లా కలర్స్ కింద డివైడ్ అయిపోయి కనిపిస్తుంది అనమాట. అర్థమైందా? ఈ దోషాన్ని మనం ఏమంటామని చెప్పాను? అనుదైర్ఘ్య వర్ణ విభజన దోషం. నెక్స్ట్ రెండవ కేసు ఏమిటి? రెండవ సందర్భం వస్తువు నియమిత దూరంలో ఉన్నప్పుడు అంటే మనకి దగ్గరగా ఉన్నప్పుడు అనమాట. దగ్గరగా ఉన్నప్పుడు కాంతి కిరణాలు ఇవి చూసారా పటంలో చూపించే విధంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మళ్ళీ రెడ్, వైలెట్ చూపించాం. అర్థమైంది కదా? వస్తు దూరం U అనుకుని ప్రతిబింబ దూరం V అనుకున్నట్లయితే దానికి వాటి మధ్య సంబంధాన్ని పైన ఇచ్చిన సమీకరణంలో సూచించవచ్చు. 1/V - 1/E = 1/F. ఇక్కడ U అనేది ఏంటి? వస్తువు యొక్క దూరం. దేనికి? కటకానికి. V అనేది ప్రతిబింబ దూరం కటకానికి అనమాట. దానికి సమీకరణంలో మనం చూసినట్లయితే 1/VV - 1/U - 1/E = 1/FV అంటాం. ఇక్కడ U అనేది ఫిక్స్డ్ కదా, అంటే కటకానికి వస్తువుకి దూరం ఫిక్స్డ్. ప్రతిబింబాలు మనకి రంగురంగులుగా దూరంగా వ్యాపించి ఉంటున్నాయి అనమాట. ఇక్కడ అక్షానికి లంబంగా వ్యాపిస్తాయి కాబట్టి వీటిని పార్శ్వ అనుదైర్ఘ్య విభజనం అని కూడా అంటాం. ఈ రెండు ఇందాక చేసినట్లుగానే ఈ రెండు సమీకరణాలు తీసివేసినట్లయితే మనకి ఒక సమీకరణం కనిపిస్తుంది. కింద చూడండి, ఇక్కడ VR - VV ωV²/F. అంటే ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ అంటే హైట్ అనమాట. డిఫరెన్స్ మనకి పార్శ్వ వర్ణ విభజనాన్ని ఇస్తుంది అనమాట. ఇక్కడ V అనేది మాధ్యమిక రంగు, ప్రతిబింబం F మాధ్యమిక రంగు కటకన అభ్యంతరం అనమాట. పై సమీకరణం మనకి ఈ సమీకరణం చూసారు కదా, VR - VV అనేది ωV²/F అనేది నియమిత దూరంలో ఉన్నప్పుడు ఐదైర్ఘ్య వర్ణ విభజనానికి పరిమాణాన్ని ఇస్తుంది అనమాట. ఇంకా దోష నివారణ అంటే వర్ణం వల్ల వచ్చే దోషం కాబట్టి దోష నివారణ జరిగినట్లయితే అవర్ణత జరిగినట్లు అంటాం. అవర్ణత అంటే మనం రంగును పోగొట్టడం. అవర్ణత అంటే ఏంటంటే రంగును పోగొట్టడం అవర్ణత అంటాం. ఇక్కడ మనకి కుంభాకార కటకానికి ఏ వర్ణ విభజన దోషం ధనాత్మకంగాను, పుటాకార కటకానికి ఈ దోషం రుణాత్మకంగా ఉంటుంది. ఏ ఒక్క కటకం వల్ల దోషాన్ని తీయలేం కాబట్టి మనం ఏం చేస్తామంటే పుటాకార కుంభాకార కటకాలను దగ్గరగా మనం జతపరిచి ఒక డబ్లెట్ని ఏర్పాటు చేస్తాం. అంటే యుగ్మాన్ని ఏర్పాటు చేసి ఈ దోషాన్ని నివారించవచ్చు అనమాట. అంటే ఆ యుగ్మాన్నే మనం అవర్ణక యుగ్మం అంటాం. ఒకదానికొకటి తాగుతూ ఉంటాయి అనమాట, అంటించేస్తాం. కెనడా బాసం గ్లూ అని ఆ గ్లూ చేత అంటించేసి మనం ఒక కటక యుగ్మాన్ని తయారు చేసి మనం ఒక షరతును రాబడతాం. ఈ షరతు ఏం చేస్తుందంటే వర్ణ విభజన దోషాన్ని పోగొట్టడానికి మనకి కటకాలు ఉండవలసిన స్థితిని చెప్తుంది అనమాట. అర్థమవుతుంది కదా? అంటే ఏ రెండు రంగులకి మనం ఏర్పాటు చేసామో ఈ యుగ్మం ఆ రెండు రంగులకి పనిచేస్తుంది. స్పెషాలిటీ అంతే. అలాగే రెండు కలిపేసాం కాబట్టి మామూలుగా మనం కుంభాకార కటకం F1 అని ఫోకల్ లెంగ్త్, అదే పుటాకార కటకం F2 అనుకున్నట్లయితే మనం రెండు కలిపి అంటించేసాం కాబట్టి సంయుక్త నాభ్యంతరం అంటాం, క్యాపిటల్ F.
వాటి యొక్క తుల్యనాభ్యంతరం 1/f ఈక్వల్ టు 1/f1 ప్లస్ 1/f2 కింద రాయవచ్చు. సమీకరణాన్ని ఏం చేస్తామంటే మార్పు కావాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనం డెరివేటివ్ చేస్తాం, అంటే అవకలనం చేస్తే మనకి ఈ విధమైన సమీకరణం వస్తుంది. మార్పు ఏదైనా సరే మనం డెరివేటివ్ చేయవలసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఈ కటకం యుగ్మం కింద పనిచేయాలి కాబట్టి మార్పు అనేది 0, అంతే కదా. మార్పు ఏమి లేకపోయినట్లయితేనే మనకి ప్రతిబింబం స్థిరంగా ఉంటుంది అనమాట. స్థిరంగా ఏకప్రతిబింబం కింద మనం చూడగలుగుతాం. అలాగే 0కి సమానం చేసినట్లయితే ω1/f1 ప్లస్ ω2/f ఈక్వల్ 0. ఇక్కడ ఈ కండిషన్ వచ్చింది. ఈ కండిషన్ అప్లై అయిన యుగ్మమే మనకి అవర్ణక యుగ్మంగా పనిచేస్తుంది. మిగతా ఏ కండిషన్స్ వచ్చినా అది వేరే కండిషన్ అనమాట. ఈ షరతును పాటించే కటక యుగ్మాన్ని అవర్ణక యుగ్మం అంటాం, ఎక్రోమేటిక్ డబ్లెట్ అంటాం ఇంగ్లీష్లో. ఇది ఏ 2 వర్ణాలకు నిర్మించబడిందో వాటికే ఉపయోగపడుతుంది అనమాట. మిగతా వాటికి అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగపడదు. నెక్స్ట్, థ్యాంక్ యూ.